హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీక్ గురించి మాట్లాడే ముందల మనం నిన్నటి వరకు జరిగిన ఓటింగ్ ఏ విధంగా జరిగింది, నిన్న ఓటింగ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న గంటకి ఓటింగ్ అనేది చేంజెస్ రావడం జరిగింది. అంటే లాస్ట్ 3 స్థానాల్లో చేంజెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. బాగా ముందర ఉన్న 2 స్థానాల్లో ఎటువంటి చేంజెస్ లేవు, అవి స్థిరంగా ఉన్నాయి. కానీ లాస్ట్ ఎలిమినేషన్కి ఎవరు వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పటి వరకు అర్థం కాకుండా ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మొదట కళ్యాణ్ 33% మొదటి స్థానంలో ఉండి ఈయనకు 1% తగ్గింది ఫ్రెండ్స్. నిన్నటికి ఈ రోజుకి కేవలం 1% మాత్రమే తగ్గడం జరిగింది కళ్యాణ్ది. కాకపోతే కళ్యాణ్ టాప్ 1లో ఉండడం జరిగింది. ఈయనకి తనూజ ఓటింగ్ కూడా జరుగుతుంది ఖచ్చితంగా, నాకు తెలిసి. ఎందుకంటే కళ్యాణ్కి ఇంతకుముందు ఇంత ఓటింగ్ లేదు కాబట్టి తనూజ ఓటింగ్ కూడా కలిపి ఈయనకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది మనకి. తనూజ ఉన్నప్పుడు 23, 22 ఆ మధ్య పర్సంటేజ్ ఉండేది. తనూజకు వచ్చేసరికి 32% ఉండేది. అయితే ఎప్పుడైతే తనూజ నామినేషన్లో లేదో అప్పుడు కళ్యాణ్ గారికి మామూలుగా 35%తో ఓట్లతో లీడింగ్లో ఉండు ఫస్ట్ స్థానంలో ఆయన. మనం అంటే తనుజ ఓట్లు కూడా కొన్ని ఈ కళ్యాణ్ గారికి పడుతుండొచ్చు. తర్వాత ఇమానియల్కి 26%తో సెకండ్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఈయనకు కూడా ఓటింగ్ బాగానే ఉంది, కానీ ఈయనకు ఓటింగ్ స్థిరంగానే ఉంది. కానీ ఇమానియల్ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి అంటే మనం చెప్పలేము. ఎందుకంటే టాప్ 1లో ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఇప్పటివరకు జబర్దస్త్ అయితేంది, కమెడియన్లు అయితేంది, ఇంతవరకు మన బిగ్ బాస్ ట్రోఫీ అనేది సాధించలేకపోయారు. అయితే ఇమానియల్ ఖచ్చితంగా ఫస్ట్ చూసినట్టయితే ఖచ్చితంగా కొడతారనిపించింది. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ అయితేంది, గేమ్ అయితేంది, ఏది చూసినా కూడా 100% ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇమానియల్ ఈసారి ట్రోఫీ కడతారనుకున్నాం, కానీ ఎందుకో వెనుకబడిపోయాడు. కానీ 26%తో సెకండ్ ప్లేస్లో ఉండు. ఒక విధంగా ఇప్పుడు తనూజ నామినేషన్లో ఉన్నట్టయితే ఫస్ట్ ప్లేసు తనూజ ఉండేది, సెకండ్ ప్లేస్ వచ్చేసి కళ్యాణ్ ఉండేది, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇమానియల్ ఉండేవాడు. కాకపోతే తనూజ ఈసారి నామినేషన్ లేదు కాబట్టి ఇమానియల్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత భరణి గారికి నిన్నటికి ఈ రోజుకి ఓటింగ్ పెరిగింది ఫ్రెండ్స్. ఆయనకి ఓటింగ్ బాగానే పడుతుంది, ఓటింగ్ పుంజుకుంటుండు. ఎందుకంటే మధ్యలో కొద్దిగా వీక్ అయిపోయిండు, ఓటింగ్ అనేది తగ్గిపోయింది. ఆయన ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోతాడని మనకు కూడా అనిపించింది. ఎందుకంటే శ్రీజ భరణి గారు ఉన్నప్పుడు కూడా భరణి గారే పోతారేమో అనిపించింది బయటికి హౌస్ నుంచి, కానీ శ్రీజ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత భరణి గారు వేగంగా పుంజుకోవడం జరిగింది ఓటింగ్లో. ఆయనకు ఓట్లు కూడా చాలా బాగా పడుతున్నాయి. ఇప్పుడు 16%తో భరణి గారు ఉన్నారు. తర్వాత డిమాన్ పవన్ కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. కానీ ఈయన కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే మనది అన్అఫిషియల్ ఓటింగ్, ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ అన్అఫిషియల్ ఓటింగ్ మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ దగ్గర అఫీషియల్ ఓటింగ్ ఉంటుంది, మన దగ్గర ఉండేది అన్అఫిషియల్ ఓటింగ్ డేటా. ఈ డేటా ఆధారంగా చేసుకొని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే బిగ్ బాస్ దగ్గర ఉన్న డేటాకి మన డేటాకి మ్యాక్సిమం 1% తేడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్ చూసుకున్నట్టయితే మేము లాస్ట్లో ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతారని చెప్పాం, వాళ్ళే ఎలిమినేట్ కావడం జరిగింది. బిగ్ బాస్ డేటా కూడా అదే చూపించింది. కాబట్టి మన డేటా బిగ్ బాస్ డేటాకి 1% తేడా ఉండొచ్చేమో తప్ప చాలా దూరం అయితే ఉండకపోవచ్చు. అయితే డిమాండ్ పవన్ కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉండు ఫ్రెండ్స్, మనం చెప్పలేము. డిమాండ్ పవన్ కూడా ఎలిమినేషన్ కావచ్చు, ఎందుకంటే చివరికి ఉన్న 3 స్థానాల్లో మనం చెప్పలేము ఫ్రెండ్స్. భరణి గారి గురించి కూడా చెప్పలేము. ఒకవేళ భరణి గారు ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయి వచ్చారు కాబట్టి ఆయన్నే ఎలిమినేట్ చేయొచ్చు, చెప్పలేము. కానీ 100% మాత్రం నేను చెప్పే పర్సనే ఎలిమినేట్ అవుతారు, అది చెప్తా ఫ్రెండ్స్. డిమాండ్ పవన్ వచ్చేసి 11%తో ఓట్లో 11% ఉంది, కానీ డేంజర్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్ ఇతను. తర్వాత సంజన గారికి కూడా ఓటింగ్ జరుగుతూనే ఉంది. నిన్నటికంటే ఈరోజు కొద్దిగా పికప్ అయింది ఆమెది. ఎందుకంటే నిన్న ఓటింగ్ చాలా కొద్దిగా తగ్గినట్టు అనిపించింది, ఈరోజు బాగానే పికప్ అయింది. ఆమెకు వచ్చేసి 10% ఓట్లతో ఆమె లాస్ట్ నుంచి 2వ స్థానంలో ఉంది. తర్వాత
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చిన లాస్ట్ సభ్యురాలు ఈమెగా అందరూ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. దివ్య, నిఖిత మాత్రమే ఓన్లీ ఒక్కతే మిగిలింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వల్ల. కాబట్టి ఈమె కూడా ఈ వారం ఖచ్చితంగా ఈమె ఎలిమినేషన్ కావచ్చు. ఈమెకు ఓటింగ్ కూడా కరెక్ట్ జరగట్లే ఫ్రెండ్స్. అయితే నిన్న వాళ్ళ మమ్మీ వచ్చింది ఫ్యామిలీ వీక్. అయితే ఆమె వల్ల ఏమన్నా ఓటింగ్ పెరగవచ్చా, ఏమైనా ఓటింగ్లో చేంజెస్ రావచ్చా అనేది మనకి ఈరోజు డేటా ప్రకారం అర్థమవుతుంది. చూద్దాం. దివ్య, నిఖితకు మాత్రం 6% ఓట్లతో మాత్రం లాస్ట్ ప్లేస్లో ఉంది. ఈమెకు ఓటింగ్ కూడా కరెక్ట్ రావట్లేదు. అంతేకాకుండా మైనస్ పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈమెకు ఓటింగ్ కూడా లేదు. కానీ ఇది ఓన్లీ అన్అఫిషియల్ డేటా మాత్రమే ఫ్రెండ్స్. మళ్ళా తర్వాత ఏంది ఈ విధంగా చెప్పిండని నన్ను విమర్శించవద్దు. ఎందుకంటే ఇది ఓన్లీ అన్అఫిషియల్ డేటా మాత్రమే, అఫిషియల్ డేటా మాత్రం కాదు. మాకు అందిన మా డేటా సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫ్యామిలీ వీక్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఆట ఫ్యామిలీ వీక్ చేరిందంటే దాదాపు చివరికి వచ్చేసినట్టే. ఇప్పటి వరకు జరిగిన ఆట ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి మరో లెక్క అనేటట్టు ఉంటుంది మన బిగ్ బాస్ది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి పెద్దగా ఏమీ ఉండదు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, హీట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ వీక్ ముందు వరకే. ఆ తర్వాత వారం నుంచి ఎక్కడ లేని ఈ ఆప్యాయతలు, ప్రేమలు వస్తుంటాయి. కుటుంబం అన్నగారి కుటుంబం అంటూ మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి బిగ్ బాస్ ఆటని మలుపు తిప్పడానికి షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి. గత వారం డబల్ ఎలిమినేషన్తో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ గారు ఈ వారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పంపిస్తున్నారని మనకు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఎవరైతే చిరాకు దుబ్బిస్తున్నారో, ఎవరికైతే జనాల ఆదరణ లేదో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. ఇదంతా ఆడియన్స్ ఓటింగ్ లెక్కలు. బిగ్ బాస్ మాత్రం మరొక విధంగా ఆలోచిస్తారు. ఆ లెక్క ప్రకారం చూస్తే జనం మెచ్చిన వాళ్ళు కాదు, బిగ్ బాస్ వద్దనుకున్న వాళ్ళనే పంపించేస్తుంటారు. గతవారం కూడా ఏ పోల్ చూసినా కూడా దివ్య లీస్ట్ ఓటింగ్ వచ్చింది. కానీ ఆమెను సేవ్ చేసి నిఖిల్ని గౌరవం ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఈ వారంలో కూడా దివ్య నామినేషన్లో ఉంది. 11వ వారం నామినేషన్ లిస్టు చూస్తే హిమాలయన్, కళ్యాణ్, డీమాన్ పవన్, భరణి, దివ్య, నిఖిత, సంజన గర్లాని ఈ 6 నామినేషన్లో ఉండడం జరిగింది. అన్అఫిషియల్ ఓటింగ్ చూస్తే లిస్ట్ ఓటింగ్లో గత వారం మాదిరిగానే దివ్య, నిఖిత లిస్ట్ ఓటింగ్లో ఉండడం జరిగింది. 10 వారాల తర్వాత హిమాలయన్ మళ్ళీ నామినేషన్లకు రావడం జరిగింది. అయితే ఇన్ని వారాల గ్యాప్లో నామినేషన్స్కి వస్తే నేరుగా ఎలిమినేట్ అయిపోయిన సందర్భాలు కూడా చూసాం. ఎందుకంటే హౌస్లో ఆట ఆడడం, ఎంటర్టైన్మెంట్ చేయడం ఒక లెక్క అయితే ఓటింగ్కి వెళ్ళడం మరొక లెక్క. ఎక్కువసార్లు నామినేషన్లకు వెళ్తేనే ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది. నామినేషన్స్లో ఒకరు రాకుండా ఉంటే వాళ్ళ సత్తా ఏంటో తెలిసే అవకాశం మనకు ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నామినేషన్లోకి వచ్చారంటే ఎలిమినేట్ అయిపోతుంటారు. కానీ ఇమానియల్ పాత లెక్కల్ని తారుమారు చేస్తూ 10 వారాల తర్వాత నామినేషన్స్కి వచ్చినా కూడా తన సత్తా చాటాడు. ఏకంగా 26% ఓటింగ్తో కళ్యాణ్కి పోటీ ఇస్తుండు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్లో ఉన్న 6 కంటెస్ట్ ఓటింగ్ సర్లీ చూస్తే ఎలిమినేషన్ ఎవరనేది పిక్చర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎటు నుంచి ఎటు ఎంత లెక్కేసినా, ఎన్ని పోల్స్ లెక్కలు చూసినా కళ్యాణే టాప్లో ఉన్నాడు. దివ్య మాత్రమే చివరిలో ఉంది. ఈ పోల్ చూసినా కూడా దాదాపు ఇదే తరహాలో ఓటింగ్ చూస్తుంది. దీన్ని బట్టి చూస్తే దివ్య ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ కావాలి. ఇలా కాకుండా 10 వారం నామినేషన్స్లో ఉన్న 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మనం చూసినట్టయితే ఒకవేళ డీమాన్ పవన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే డీమాన్ పవన్ కూడా ఎలిమినేషన్ చేసి పంపించవచ్చు బిగ్ బాస్ గారు. ఎందుకంటే బాగా చిరాకు దొబ్బే వ్యక్తుల్ని బిగ్ బాస్ పంపిస్తుంటాడు. అయితే ఇమానియల్ 10 వారాలు నామినేషన్స్ లేకుండా ఈసారి ఓటింగ్లోకి వచ్చినప్పుడు ఆయనకి 26% ఇట్లా ఓట్లు వస్తున్నప్పుడు ఆయన అదే 10 వీక్స్ కూడా నామినేషన్స్లో ఉంటే టాప్లో ఉండేవాడేమో అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం పాపం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.